హాయ్ అండి, వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. మీది మేషరాశ అండ్ మీరు కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నారా? అయితేనే మీరు ఈ రీల్ అనేది చూడాలి. ఓకే, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూద్దాము, మా వ్యూయర్స్ ఎవరైతే చూస్తున్నారో మేషరాశి వాళ్ళకి గైడెన్స్ ఏంటి? మా వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో మేషరాశి వాళ్ళకి గైడెన్స్ ఏంటి? ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తున్నారు మీరు. మీకు మల్టిపుల్ థింగ్స్ అనేది అయితే హ్యాండిల్ చేస్తున్నట్టయితే కనిపిస్తుంది. మల్టిపుల్ ప్రయారిటీస్ కూడా ఉన్నాయి మీకు లైఫ్లో. ఒకదానిపైన ఇంకో దానిపైన రెండిటిపైన మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారు. అది కెరియర్ కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, మనీ ప్రాబ్లం కావచ్చు, అలాంటి ఎనర్జీస్ అయితే ఉన్నాయి. కొంతమంది కన్ఫ్యూజన్లో కూడా ఉన్నారు, ఎట్లాంటి చాయిసెస్ తీసుకోవాలి అనేది. బ్యాలెన్స్ అనేది అయితే లేదు. రెండు ఆప్షన్స్ మధ్యలో మీరు ఏమైనా సెలెక్ట్ చేసుకుంటే అది కరెక్ట్గా అయితే ఉండాలి. ఓకే, మీ చాయిసెస్ అనేది రైట్గా అయితే ఉండాలి. కొంతమంది ఏంటంటే పాస్ట్లో కొన్ని మిస్టేక్స్ చేసినందువల్ల కొంచెం భయపడుతున్నారు. ఓకే, కొంచెం ప్రొటెక్టివ్గా అయితే ఉన్నారు. ఓకే, ఇప్పుడు దాకా నేను క్రియేట్ చేసుకుంది ఎవరు ఏమి చేయకూడదు, ఎవరు ఏమి అనకూడదు అన్న ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లో కూడా అయితే ఉన్నారు. భయము, ఆందోళన అనేది అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంది. కోపం అనేది ఉంది మీకు, అగ్రెషన్గా ఉన్నారు అప్పుడప్పుడే. ఓకే, మీకే తెలీదు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు. గబక్కని ఏదో ఒకటి తిట్టేయడము, అనేయడము, సడన్గా ఇంపల్సివ్గా మాట్లాడడము, అలాంటి ఎనర్జీస్లో అయితే ఉన్నట్టయితే కనిపిస్తూ ఉంది. బట్ కెరియర్లో కూడా గోల్స్ అనేది కూడా ఉన్నాయి మీకు ఫ్యూచర్లో. ఓకే, ఏదో ఒకటి ప్లానింగ్లో కూడా ఉన్నట్టయితే కూడా కనిపిస్తూ ఉంది. సో మీ ఎనర్జీస్ అనేది ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, మేషరాశి వాళ్ళకి నేను నెక్స్ట్ వీక్ నుంచి ఒక మంచి క్రిస్టల్ అనేది సజెస్ట్ చేస్తాను. లాస్ట్ వీక్ అంతా నేను వృషభ రాశి వాళ్ళకి చెప్పాను. ఈ వీక్ పోయే 1 వీక్ నేను మేషరాశి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. మీకు ఎనర్జీ క్రిస్టల్ కావాలంటే ఖచ్చితంగా నాకు వాట్సాప్ అనేది ఇప్పుడు కూడా చేయొచ్చు. మీకు నేను ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ టేక్ కేర్.